ఎవరికి సంతోషం? ఈరోజు నా అంశం. ఈ ప్రశ్న ఎలా ఉంది తెలుసా? ఎవరికి ఉందండి సంతోషం అన్నట్టుగా ఉంది. అందుకనే అసలు ఆ సంతోషం ఎవరికి వస్తుందో చెప్తా. మనం సంవత్సరాలు గడిచిపోతుంటే మనందరం హ్యాపీ న్యూ ఇయర్ అంటాం సంవత్సరం మారుతుంటే. కానీ నిజంగా వాడికి హ్యాపీనెస్ ఉందా అంటే బోల్డ్ ప్రశ్నలు ఉంటాయి ఎందులో కూడా. ఆ హ్యాపీ అనే పదానికి వెనకాల చాలా బాధలు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి. ఈ సంతోషం అనే మాట ప్రతిరోజు వింటుంటాం, మాట్లాడుతుంటాం. కానీ నిజంగా సంతోషించి ఎంతమంది అంటే అన్ని ప్రశ్నార్థకాలే. వారి జీవితంలో లోటులు ఉంటాయి, వారి జీవితంలో కష్టాలు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి. కానీ అందరూ కోరుకుంటారు, అందరికీ రావడంలా అసలు నిజమైన సంతోషం ఎవరికి వస్తుంది అనేదే ప్రశ్న. ఒక స్కూల్లో ఓ టీచర్ గారు ఒక పిల్లవాడిని ఓ ప్రశ్న అడిగాడంట. అరే, నీ జీవితంలో నువ్వేమవుదాం అనుకుంటున్నావు, నీ కోరిక ఏంటి అంటే వాడు అన్నాడంట, నేను బాగా చదువుకోవాలి అన్నాడంట. ఎందుకురా బాగా చదువుకోవాలంటే, బాగా చదువుకుంటే బాగా మంచి పెద్ద ఉద్యోగం వస్తుంది అన్నట. అయితే పెద్ద ఉద్యోగం వస్తే ఏంట్రా దానివల్ల ప్రయోజనం అంటే, పెద్ద కారు కొనుక్కుంటా అన్నాడంట. అరే, పెద్ద కారు కొనుక్కుంటే ఏంట్రా అంటే, పెద్ద ఇల్లు కట్టుకుంటా అన్నాడంట. వాడి జీవితంలో చెప్పినవన్నీ కూడా నేను బాగా చదువుకుంటా, పెద్ద ఉద్యోగం వస్తుంది, కారు వస్తుంది, పెద్ద ఇల్లు వస్తుంది, తర్వాత అన్నాడు నాకు మంచి భార్య వస్తుంది అన్నాడంట. అయితే ఇవన్నీ చెప్పిన తర్వాత ఇవన్నీ కోరుకుంటున్నావు కదరా, అసలు ఎందుకురంటే ఇవన్నీ ఉంటే నాకు సంతోషం ఉంటుంది అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, అయితే సంతోషాన్ని అడగొచ్చు కదా దేవుణ్ణి, ఇవన్నీ ఎందుకు? దేవుడు కనిపిస్తే ఒక వరం అడగరా అంటే, నాకు బాగా చదువు రావాలి. ఎందుకు చదువు రావాలంటే ఒక్కొక్కటి చెప్తే వాడి ఫైనల్ డెస్టినేషన్ ఏంటంటే నేను సంతోషంగా ఉండాలి. ఒకడు పెళ్లి చేసుకున్నా, ఇల్లు కట్టుకున్నా, ఒకడు కారు కొనుక్కున్నా, వాడు ఏ జీవితంలో ఏది సాధించినా వాడు సంతోషంగా ఉండటం కోసం ఏమైనా చేస్తాడు, అంతే తప్ప సంతోషం లేకుండా ఉండటం కోసం కాదు. జాయ్ ఈజ్ ద ఫైనల్ డెస్టినీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ లైఫ్. ప్రతి ఒక్క మానవుని జీవితంలో వాని చేసిన ప్రతి అచీవ్మెంట్స్ వెనకాల అతని యొక్క డ్రీమ్ లైన్ ఏంటంటే ఐ షుడ్ బీ హ్యాపీ. సంతోషం అంటే ఏంటి? మరి సక్సెస్ కాదు, ప్లెజర్ కాదు, ఈ ఆనందాలు కాదు, ఏమీ కాదు అంటున్నారు. సంతోషం అంటే ఏంటి తెలుసా? నిశ్చింత కలిగిన మనస్సు కలిగి, సమాధానంతో, సంతృప్తి కలిగిన జీవితంతో నిర్విచారంగా ఉండగలగటమే సంతోషం. అది బైబిల్ ఇచ్చేటటువంటి నిర్వచనం. అలాంటి సంతోషం మనలోకి రావాలి. ఇది సాధ్యమేనా? ఇవాళ మనిషికి ఉన్న అతిపెద్ద జబ్బు ఏంటి చెప్పండి? మీరు ఎవరైనా చెప్పగలరా? అతిపెద్ద జబ్బు ఏంటో, అతిపెద్ద వ్యాధి ఏంటో చెప్పగలరా మీరు? కొంతమంది క్యాన్సర్ అంటారు, కొంతమంది ఎయిడ్స్ అంటారు, కొంతమంది ఇంకోటి అంటారు, కొంతమంది ఇంకోటి అంటారు. కానీ అందరికీ ఓ భయంకరమైన జబ్బు ఉంది. ఏంటి తెలుసా? నిద్ర లేదు. ఆ భయంకరమైన జబ్బు ఉన్నోడికే కాదు, అన్నీ ఉన్నోడికి కూడా ఏం లేదు, నిద్ర లేదు. లేనోడికేమో అది ఎలా వస్తుందని నిద్ర లేదు, ఉన్నోడికేమో ఎవడెత్తుకెళ్ళిపోతాడని నిద్ర లేదు. సన్నగా ఉన్నోడికి లావు అయిపోతాననే భయం, లావుగా ఉన్నోడు సన్నం ఎప్పుడవుతానే అనే భయం. ప్రతి వాళ్ళకి ఏది సంతృప్తిగా ఉన్నా చూసినా మా బ్రహ్మాండంగా ఉన్నారా అని వాళ్ళకి అనిపిస్తుంది. కానీ వీళ్ళకి అనిపిస్తుంది నేను బ్రహ్మాండంగా లేను అని. ఆ నిజమైన సంతోషం, ఆ నిశ్చింత కలిగిన మనస్సు, ఆ సమాధానం కలిగిన మనస్సు, ఆ దీవెనకరమైన స్థితి ఎవరికి వస్తుంది? హూ విల్ ఫైండ్ ద రియల్ జాయ్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో నిజమైన సంతోషం ఎప్పుడు వస్తుందో 3 ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందుకు తీసుకొస్తా. మొట్టమొదటిదిగా మనం చూసినట్లయితే, ఇఫ్ యూ హ్యావ్ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ హిస్ వర్డ్, యూ విల్ ఫైండ్ రియల్ జాయ్ ఇన్ యువర్ లైఫ్. క్రీస్తుతో నువ్వు సహవాసాన్ని, సంబంధాన్ని కలిగిన వాడిగా ఉంటే నీవు నిజమైన సంతోషాన్ని కలిగిన వాడిగా నీవు ఉంటావు. కీర్తనల గ్రంథము 1వ కీర్తన 1-2 వచనాలు మనం చూసినట్లయితే, దుష్టున ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించేవాడు వాడు నిజమైన సంతోషాన్ని పొందేవాడిగా ఉంటాడు. అనగా ఇఫ్ యు ఆర్ రిజాయిసింగ్ ఇన్ ద లా ఆఫ్ ద లార్డ్, ఇఫ్ యు ఆర్ ఎస్టాబ్లిషింగ్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్,
If you are constantly coming to the house of the Lord and meditating the word day and night, you will find real joy in your life. నీ జీవితంలో నిజమైన సంతోషం దేవుని వాక్యమందు ఆనందించినప్పుడే. ఎందుకంటే దేవుని వాక్యము మనల్ని దేవునితో సహవాసంలోకి తీసుకొస్తుంది. దేవుని వాక్యం మనలను దేవునికి దగ్గర చేస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రభు యందు ఆనందించేవాడే నిజమైన సంతోషాన్ని పొందుతాడు. ఎందుకంటే ప్రభువులో ఉన్న సంతోషం మరి దేనిలో కూడా మనకి ఉండదు. బైబిల్లో చాలా సందర్భాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనాకారుడు దావీదు ఇదే మాట 16వ కీర్తన 11వ వచనంలో చూస్తే ఆయన ఏమంటాడు తెలుసా? నీ సన్నిధిలో నిత్య సంతోషము కలదు. ఏముందంటే అండి, ఎక్కడుందంటే సంతోషము? ఆయన సన్నిధిలోనే. కనుక నిజమైన సంతోషం ఒక వ్యక్తి కావాలని కోరుకుంటే, నిజమైన వ్యక్తి లోకంలోనో ఐశ్వర్యంలోనో సంపదలోనో నీ విజయంలో లేదు. కానీ దావీదు భక్తుడు చెప్తున్న మాట, నా జీవితంలో నేను ఆశించిన నిజమైన సంతోషం ఆయన సన్నిధిలో ఉన్నది. కనుక ఆయనతో నేను జీవితాన్ని గడుపుతాను, ఆయన సాన్నిధ్యాన్ని కోరుకుంటాను, ఆయనతో సహవాసాన్ని కోరుకుంటాను. ఈరోజు నీవు నేను కూడా దేవునితో సంబంధాన్ని సహవాసాన్ని కోరుకోగలిగిన వారమైతే ఆ సంబంధం సహవాసం నిన్ను నిత్య సంతోషించే వ్యక్తిగా నిన్ను చేస్తుంది. నీ జీవితంలో నీవేదో ఈ లోకంలో సాధించాలనుకునే దాని మీద ఉన్న ఎక్సైట్మెంట్ దేవుడి మీద లేదు. కొన్నిసార్లు ఏదంటే ఒళ్ళు పులకించుకుపోయిందండి అంటారు కదా, అంటారా? కానీ దేవుడి గురించి మాట్లాడిన ప్రతిసారి మన శరీరం పులకించాలి. దేవుని గురించి మాట్లాడిన ప్రతిసారి మన ప్రతి అణువణువు కూడా ప్రభువు కొరకు తప్పించాలి. దేవుని కొరకైన అపేక్షతో మన యొక్క ప్రాణాత్మ దేహములు ప్రతినిత్యము అల్లాడుతూ ఉండాలి. అలాంటి పరిస్థితులు కలిగిన వాడు మాత్రమే దేవునిలో ఆనందించగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. The joy of the Lord will comes to the people who have relationship with God. దేవునితో అనుబంధాన్ని, సంబంధాన్ని, సహవాసం కలిగి ఉన్నవాడే నిరంతరము యేసయ్య సంతోషాన్ని పొందేవాడిగా వాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక దేవునితో సహవాసం ఎలా వస్తుంది తెలుసా? ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు, దివారాత్రములు అనే వాక్యమును ధ్యానించినప్పుడు యేసుతో సహవాసం మనకి కలుగుతుంది. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధిని ప్రేమించినప్పుడు ఆయనతో సహవాసం మనకి ఏర్పడుతుంది. ప్రార్థించి మన ప్రతి మనవును ఆయన పాదాల దగ్గర చేర్చినప్పుడు మనకు ఆయనతో సహవాసం కలుగుతుంది. దేవుని పరిచర్య చేసిన ప్రతిసారి మనకు ఆయనతో సహవాసం కలుగుతుంది. ఇలా ప్రభుతో సహవాసం చేసిన ప్రతి వారి హృదయాన్ని ఆయన సంతోషంతో నింపుతాడు. ఆ సంతోషం లోకం ఇవ్వలేనిది, లోకం మన దగ్గర నుంచి తీసివేయలేనిది. కనుక ప్రభువుకి దగ్గరగా బ్రతుకుదాం, దేవుడిచ్చి సంతోషాన్ని పొందుకుందాం. ఆమేన్. కానీ ఈరోజు సంతోషం గురించి కంప్లైంట్ చేయాల్సిన పని మనకి లేదు. ప్రభువుతో సహవాసం కలిగి ఉంటే మనకి సంతోషం కలుగుతుందని ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సంతోషం పరిస్థితులేక ఆటంకాలుగా ఉండవు. పరిస్థితులు ప్రతికూలతలు ఆటంకపరచవేగా సంతోషించడానికి. జైల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా పాటలు పాడతారా? రెండవదిగా మనం చూడండి, ఎవరి జీవితంలో సంతోషం కలుగుతుంది తెలుసా? మనం ఆత్మ ఫలమును ఫలించినప్పుడు మనలో సంతోషము కలుగుతుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యం ఏం రాయబడుతుంది? ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇవి ఆత్మఫలము అని మనం చూస్తాం. కనుక ఒక జీవితంలో సంతోషం ఉండాలంటే ఎవరికి ఉంటుందట? ఎవరైతే ఆత్మ ఫలమును ఫలిస్తారో వారిలో సంతోషం ఉంటుంది, లేకపోతే వారిలో సంతోషం ఉండదు. కానీ పెద్ద ప్రశ్న ఏంటంటే ఆత్మ ఫలాన్ని ఎలా ఫలించాలి? ఆత్మ ఫలము ఎవరు ఫలిస్తారు అంటే ఆత్మఫలం ఫలించిన వాడే సంతోషంగా ఉంటాడు. వేరే ఆప్షన్ ఇంకోటి లేదు. ఆత్మ ఫలం ఏంటంటే సంతోషం. ఆ సంతోషం నీలో ఉండాలని నువ్వు ఆత్మఫలాన్ని ఫలించాలి. అందుకే పౌలు భక్తుడు సంఘానికి రాస్తూ ఒకని జీవితంలో ఆత్మఫలం ఫలించాలంటే వాడు ఎలా బ్రతకాలో చెప్పాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే
మరొక మాట కూడా చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2-4 వచనం. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణం యొక్క నియమము నుంచి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు, ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, హూ విల్ బేర్ ద స్పిరిచువల్ ఫ్రూట్, ఆత్మ సంబంధమైన ఫలాన్ని ఎవరు ఫలిస్తారు తెలుసా? దోస్ హూ లివ్ ఇన్ స్పిరిట్ అండ్ దోస్ హూ వాక్ ఇన్ స్పిరిట్. ఆత్మ ఫలమును ఫలించేవారు ఎవరనగా ఆత్మలో జీవించేవారు, ఆత్మతో నడుచుకునేవారు, ఆత్మతో నింపబడేవారు, ఆత్మ ద్వారా నడిపించబడేవారు మాత్రమే వారు ఆత్మ ఫలమును ఫలించేవారిగా ఉంటారు. వాస్తవానికి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం అంతటినీ మనం చదవగలిగితే, ఈ అధ్యాయం అంతా కూడా ఆత్మతో నింపబడే వారు చేసే పనుల గురించి రాస్తాడు. ఈ అధ్యాయం అంతా కూడా ఆత్మతో ప్రార్థన చేయాలి, ఆత్మతో నింపబడాలి, ఆత్మతో నడిపించబడాలి, ప్రభు ఆత్మతో సేవించాలి, ప్రభు యొక్క ఆత్మతో నింపబడి శరీర కార్యాలు విడిచిపెట్టి పైరున్న వాటి యందే మనసు ఉంచాలి, ఆత్మ సంబంధమైన కోరికలు కలిగి ఉండాలని 8వ అధ్యాయం అంతా కూడా ఆత్మ పూర్ణులైన వారి యొక్క ప్రవర్తన నియమావళి గురించి ఈ 8వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. ఆత్మ చేత నింపబడితే ఏం జరుగుతుంది? కనుక ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తాడో వాడు ఆత్మ ఫలమును ఫలించేవాడిగా ఉంటాడు. కనుక ఆత్మ సంబంధమైన జీవితం జీవించడం అంటే ఏంటో ఈ అధ్యాయంలో చూస్తాం. మొట్టమొదటి ఏమన్నాడు? ఆత్మ సంబంధి పైనున్న వాటి అందే మనసు ఉంచుతాడు. అంటే పర సంబంధమైన వాటి మీద అపేక్ష కలిగిన వాడిగా ఉంటాడు. మరి భూ సంబంధమైన వారు ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, ఎలా సుఖపడదాం, ఎలా ఆనందిద్దాం, ఈ లోకంలో ఎలా జీవిద్దాం అనేటటువంటి ఆలోచనలతో ఉంటారు. కానీ ఆత్మ సంబంధమైన వ్యక్తులు పర సంబంధమైన వాటిని గురించిన ఆశ కలిగిన వారిగా ఉంటారు. నేను పరలోకం వెళ్ళాలి, దేవునితో ఆనందించాలి, దేవుని రాజ్యవాసిగా ఉండటానికి ఈ లోకంలో ఎలా బ్రతకాలని ఆత్మ సంబంధమైన వాంఛతో పర సంబంధమైన కోరికల్లో వారు జీవించేవారిగా ఉంటారు. మనలో వైరాగ్యం రావాలంటే ఎప్పుడు వస్తుంది తెలుసా? ఎప్పుడు వస్తుంది? అన్నిటి మీద ఆసక్తి చచ్చిపోవటం. ఎప్పుడు వస్తుందా వైరాగ్యం? మనకు సత్యం తెలిసినప్పుడు, మన భవిష్యత్తు మనకి తెలిసినప్పుడు. ఆ భవిష్యత్తు తెలియనంత కాలం కూడా నేను అందంగా లేను అనుకునే ప్రతివాడు ఒక్కసారి సమాధుల తోటకెళ్ళి చచ్చిపోయిన తర్వాత మరుసటి రోజు దేహాన్ని ఒకసారి చూడండి. అప్పుడు అర్థమవుతుంది మనం ఎంత అందంగా ఉన్నాం. మనకి కొన్ని సత్యాలు అర్థం కాకపోవటం వల్ల ఈ లోక సంబంధమైన సౌందర్యం కొరకు ప్రాకులాడుతూ ఉంటాం మనందరం కూడా. మరలా మన జీవితం ఎంత ధన్యులం అర్థం అవ్వాలంటే మళ్ళా ఒకసారి శవాన్ని తీసుకెళ్తున్నప్పుడు సమాధుల తోటకెళ్ళండి. ఆడేమేమి పట్టుకెళ్తాడో చూడండి. వాళ్ళ చేతి మీద ఉన్న బంగారం కూడా లాగేసుకుంటారు. నాన్న నీకే ఇది, అమ్మ నీకే, బుజ్జి నీకే అని కొని తెచ్చిన ప్రతిదీ కూడా లాగేసుకొని పంపిస్తారు తప్ప, ఫోన్లే వెళ్ళిపోతున్నాడు కదా పట్టుకెళ్ళిపోని బడికి వెళ్ళిపోతారు ఎవడన్నా, ఏమి ఉంచరు, మొత్తం లాగేస్తారు. చూడండి, మనిషి విలువ దేని మీద ఉంది తెలుసా? వస్తువుల మీదే ఉంది. చచ్చిపోతే ఆ దిండి బయట పడేస్తారు. ఉంగరం కంటుకోదా మైలు? ఏమండి, దుప్పట కంటుకున్నది గొలుసు కంటుకోదా? మరి గొలుసు ఉంచుకొని దుప్పట పడేస్తారా? ఎందుకంటే మన మనసు దేని మీద ఉంది? అసలు మనిషి చచ్చిపోయి ఏడుతా బాధలో ఉన్నవాడికి, చాలా బాధలు ఉన్నవాడికి అమ్మ గొలుసు తీసేయండి, ఉంగరం తీసేయండి. మనిషి యొక్క మనసు ఎన్ని విలువైన వాటి మీద ఉంది మన మనస్సు. లోకంలో ఏమి సంపాదించుకోవాలని ఉంది మనస్సు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఆత్మచేత నింపబడిన వాడు పైనున్న వాటి యందు వాడు మనస్సు ఉంచుతారు. ఆ పైనున్న వాటి యందు మనస్సు నిలిపిన ప్రతి వాడు కూడా ఏం చేస్తాడు? వాడు నిజమైన సంతోషాన్ని వాడు పొందుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఆత్మ సంబంధమైన ఫలము ఒక వ్యక్తి ఫలించాలంటే వాడు ఆత్మచేత నింపబడాలి, వాడు ఆత్మచేత నడిపించబడాలి,
వాడు పరసంబంధమైన వాటి యందు ఆశ కలిగి ఉండాలి. వాడు ఆత్మతో సేవించేవాడిగా ఉండాలి. సేవించే విధానం రెండు రకాలు. ఒకటి కూలి కోసం చేసేది. అంటే ఆ కూలి డబ్బనే కాదండి. చూడండి, గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు మనం పని చేసినప్పుడు డబ్బుల కోసం పనిచేస్తాం, కొన్నిసార్లు పేరు కోసం పనిచేస్తాం, కొన్నిసార్లు మొఖమాటానికి పనిచేస్తాం, కొన్నిసార్లు ఇబ్బంది పడుతూ పనిచేస్తాం, కొన్నిసార్లు తప్పదరా అనుకొని పనిచేస్తాం. కానీ కొన్నిసార్లు ఆత్మవశీలమై పనిచేస్తారట. ఆ ఆత్మతో నింపబడేవాడు పని చేసిన వాడు పేరు కోరుకోడు, ఘనత కోరుకోడు, జీతం కోరుకోడు. ఇవన్నీ కూడా దానికి దీనికి వ్యత్యాసం. అది పనివాడు జీతమునకు పాత్రుడు అంటాడు. అది ఎప్పుడు మన భౌతిక పరంగా మనం చేసే పనుల గురించి. కానీ ప్రభు పరిచర్య చేసే ప్రతి వాడు కూడా, నువ్వు ఒకవేళ డబ్బు తీసుకొని చేస్తున్నానా అన్నావు అనుకోండి, ఒకవేళ డబ్బు కాదు నీ ఘనత కోరుకొని నేను చేస్తానంటే నువ్వు నీ ఘనతను కూలీగా తీసుకుంటున్నావు, పేరును కూలీగా తీసుకుంటున్నావు. ఇవన్నీ ఎవరు ఆశిస్తారు? ప్రభు పని చేసి పేరు కోరుకునేవాడు, ప్రభు పని చేసి ఘనత కోరుకునేవాడు, పరిచర్య చేసి మెప్పు కోరుకునేవాడు, వాడు కూలివాను, వాడి ప్రతిఫలం వాడికి అప్పుడే లభించేస్తుంది. ఓకే, శభాష్, అయిపోయింది. కానీ ఆత్మతో పరిచర్య చేసేవాడు తెలుసా, తాను చేసిన పరిచర్య గుర్తింపు కోరుకోనివాడు. అది ఆత్మతో సేవ చేసేవాని యొక్క పని, ఆత్మలో పరిచర్య చేసేవాని యొక్క తేడా అది. కొంతమంది బాగా పనిచేస్తాం, అన్నీ చేస్తాం, కానీ నన్ను మెచ్చుకోలేదు అంటాం. నిజమైన మెప్పు ఎవరివ్వాలి? మనకి దేవుడు ఇవ్వాలి, దేవుడు మెచ్చుకోవాలి, దేవుడు ప్రతిఫలం ఇవ్వాలి. కనుక ఆత్మతో సేవ చేయుట అనగా ప్రతిఫలమును ఆశించక, మెప్పును కోరుకోక, నిస్వార్థంగా ప్రభువు కొరకు ఘనతను అపేక్షించకుండా కోరుకునేవాడే ఆత్మతో పరిచర్య చేసేవాడు. అలా పరిచర్య చేసేవాడు ఆత్మ ఫలమును వాడు ఫలిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరు ఆత్మ ఫలం ఫలిస్తారో వారు ఏం చేస్తారు? నిజమైన సంతోషాన్ని వారి జీవితంలో పొందుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రభువు కార్యముల యందు సంతోషిస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 52వ వాక్యం. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారై ఉండిరి. ఇక్కడ శిష్యులు ఆనందిస్తున్నారు. దేనికి ఆనందిస్తున్నారు తెలుసా? దేవుని యొక్క సువార్త ప్రకటించబడినందున. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభువు కార్యము వారి ద్వారా జరిగినందున వారు సంతోషించారు. గుర్తుపెట్టుకోండి, మనుషుని జీవితంలో సంతోషం చాలా రకాలుగా వస్తాయి, కానీ వస్తాయి పోతాయి. కానీ ప్రభువు పని మనం చేసినప్పుడు, మన ద్వారా ప్రభు కార్యం జరిగినప్పుడు ఆ సంతోషం మనలోంచి ఎవ్వరూ తీసివేయలేరు. ఎందుకంటే వెన్ యూ వర్క్ ఫర్ గాడ్, దేవుని కొరకు నువ్వు పని చేసినప్పుడు, లేదా దేవుని కార్యాలు నీ ద్వారా జరిగినప్పుడు, నువ్వు దేవుని యొక్క కార్యాలు చేస్తున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, యు ఆర్ పార్ట్నరింగ్ విత్ గాడ్. దేవునితో జత పనివాడిగా నీవు ఉంటున్నావు. దేవుని కార్యాలు నువ్వు పాలి భాగస్తులై ఉంటున్నావు. నీవు ప్రజలకు పరిష్కారాన్ని చూపించగలుగుతున్నావు. శిష్యులైన వారందరి యొక్క సంతోషం ఏంటంటే, మా జీవితాల్లో యేసు ప్రభుతో ఉన్నాం, ఆయన పక్కన నడుస్తున్నాం, మాకు పేరు వస్తుంది, మాకు ప్రఖ్యాతి వస్తుంది అనేది వాళ్ళ సంతోషం కాదు. వాళ్ళ సంతోషం ఏంటో తెలుసా? వారి నిరంతర సంతోషం ఒక్కటే, వాళ్ళ సంతోషం, వాళ్ళ ఆనందం ఒక్కటే. ఏంటి ఆ సంతోషం, ఆనందం ఏంటి? ఆనందం వారి దీవెనంటే ఒక్కటే, ప్రభు పని మా ద్వారా జరుగుతుంది, ప్రభు వల్ల మా పనులు జరుగుతున్నాయని కాదు. ఇక్కడ వ్యత్యాసం గమనించాలి. నేటి క్రైస్తవ్యానికి ఆది అపోస్తుల సంఘంలో ఉన్నట్టు క్రైస్తవ సంతోషానికి తేడా ఏంటంటే, ఇప్పుడు క్రైస్తవ్యం ప్రభు వల్ల మాకు పనులు జరుగుతున్నాయి, ప్రభు వల్ల మాకు మేలు జరుగుతున్నాయి. కానీ ఆది అపోస్తుల సంఘం యొక్క ఆలోచన తెలుసా? మా ద్వారా ప్రభు కార్యాలు జరుగుతున్నాయి, ప్రభు పనుల్లో మేము వాడబడుతున్నాం, మేము ప్రభువుకి పని చేయగలుగుతున్నాం, ప్రభు కార్యాలు మా ద్వారా జరుగుతున్నాయని వాటిని బట్టి సంతోషించారు. అది నేటి సంఘానికి ఆది అపోస్తుల సంఘానికి ఉన్న తేడా. అప్పుడు క్రీస్తు కొరకు వాడబడ్డారు, ఇప్పుడు క్రీస్తును వాడుకుంటున్నారు. అది వ్యత్యాసం. అందుకే మనలో సంతోషం ఉంట్లా. నిజమైన సంతోషం నీ జీవితంలో కావాలంటే నీవు ప్రభువు సాధనంగా మార్చబడాలి, ప్రభు ఉపయోగించబడే పాత్రగా మారాలి, ప్రభువు కొరకు నువ్వు సిద్ధమైన పాత్రగా
నువ్వు అగుపడాలి. నేనున్నాను ప్రభువు కొరకని ఏ కల్మషం లేకుండా నిస్వార్థంగా ప్రభువు కొరకు పని చేసి పరిచర్య చేసేవాడు నిజమైన సంతోషం పొందుతాడు. చూడండి, హోటల్కి వెళ్తున్న వాడు ఎవరైనా కానీ బిర్యానీ ఆర్డర్ చేసి రుచిగా లేదనుకోండి, చాలా నిరాశపడతాం. ఎందుకంటే డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం కాబట్టి. ఇంటికాడ పప్పుచారు బాగాలేదని ప్లేట్ ఇసిరేస్తాడు ఎవడన్నా. ఎందుకంటే ఇంట్లో చేసే దాని గురించి నేను ఎక్స్పెక్ట్ చేయు. అక్కడేం డబ్బు ఇస్తాం కాబట్టి డబ్బు తగ్గ ప్రతిఫలం మనం పొందాలి. అందుకే మన ఇంట్లో హ్యాపీగా మనం తినేస్తుందని కంప్లైంట్స్ ఏముండవు. ఈరోజు ఈ మాట నేను ఎందుకు జ్ఞాపకం చేసినా తెలుసా? ఈరోజు చాలామంది కంప్లైనింగ్, అయ్యో నాకు ఇది రాలా, నాకు ఇది జరగల, నాకు ఇది చేయలే. ప్రభు సన్నిధిలో నీవు సాధనంగా ఉండేవాడిగా నీవు ఉంటే, ప్రభు కార్యం నీ ద్వారా జరిగితే, నీలో జరిగితే, నీ యందు జరిగితే, నీ ద్వారా జరిగితే నీకు నిజమైన సంతోషం నీ జీవితంలో రావాలి. ఆమేన్. నా ప్రశ్న ఏంటంటే, నీ ద్వారా ప్రభువుకి జరిగిన కార్యం ఏది? ఈ సంవత్సరంలోనో, పోయిన సంవత్సరంలోనో, అంతకుముందు సంవత్సరంలోనో నీ ద్వారా ప్రభువుకి జరిగిన కార్యం ఏంటి? నువ్వు ప్రభు కొరకు ఏం చేసావు? ప్రభు కొరకు నువ్వు చేసిన కార్యాలందు దీని యందు ప్రభు సంతోషించాలని చెప్పుకోవడానికి ఏముంది? ఏదో ఆశించి ఏదో కోరుకొని చేసేటటువంటి వారం అయితే దాని ద్వారా సంతోషం అది బాధే మిగులుతుంది. కానీ సంతోషం మన హృదయంలో రావాలంటే ప్రభువు కార్యం మన ద్వారా జరగాలి. అపోస్తలులు అత్యానందభరితులుగా వెళ్ళారట. సంతోషించిన కారణం ఏంటంటే సువార్త మా ద్వారా ప్రకటించబడుతుంది, అద్భుతాలు మా ద్వారా జరుగుతున్నాయి, ప్రజలు ప్రభు దగ్గరికి వస్తున్నారు, ప్రజలు దేవుని యొక్క సన్నిధిని ఆస్వాదిస్తున్నారు, ఆ యొక్క దేవుని రాజ్యం విస్తరిస్తున్న సంతోషం. ఈరోజు కూడా ప్రభు కార్యాలు జరుగుతుంటే ఆహా దేవుని రాజ్యం విస్తరిస్తుంది, ప్రభు పరిచర్య జరుగుతుంది, ఆత్మలు రక్షించబడుతున్నారు, రోగులు స్వస్థపరచబడుతున్నారు, ప్రభు కార్యాలు జరుగుతున్నాయని దేవుని కార్యాలను బట్టి సంతోషించే వారికి నిజమైన సంతోషం కలుగుతుంది. అలా లేని వారి జీవితంలో ఎన్నటికీ ఏ సంతోషము రాదు. ఈరోజు 3 విషయాలు చెప్పా. ఎవరు సంతోషిస్తారు? దేవునితో అనుబంధం కలిగిన వారు సంతోషిస్తారు. రెండవది, ఆత్మతో నడుచుకొని ఆత్మతో నింపబడిన వారు సంతోషాన్ని అనుభవిస్తారు. దేవుని కార్యాలు చేసేవారు సంతోషాన్ని అనుభవిస్తారు. ఈరోజు దేవుని నిజమైన సంతోషం నీ జీవితంలో రావాలంటే ప్రభుతో అనుబంధం కొరకు ప్రాకులాడండి. ప్రభు సన్నిధిలో ఆయన కార్యాలు చేయట కొరకు సాధనంగా వాడబట్టడానికి ఇష్టపడండి. ప్రభువు పరిచర్యలో ఆయన పాత్రలుగా ఉన్న మనందరం కూడా ఆత్మతో నింపబడదాం, ఆత్మ ద్వారా నడిపించబడదాం. అప్పుడు దేవుని సంతోషం మన హృదయంలో పరిపూర్ణం. తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడివైన దేవా మీకు వందనాలు. మహోన్నతుడివైన దేవా మీకు వందనాలు. మా జీవితంలో నిజమైన సంతోషం పొందటానికి మీతో సహవాసం కలిగి ఉండాలని, ఆత్మతో నింపబడి ప్రభువా పైనున్న వాటి యందు మనసుంచాలని, దేవా నీ కార్యాలందు అపేక్ష కలిగి నీ కార్యాలు చేయటందు నిజమైన సంతోషాన్ని మాతో మాట్లాడింది. దేవా మా హృదయంలో నీ సంతోషాన్ని పొందుకొని, నీ ఆనందాన్ని పొందుకొని మా జీవితంలో నిరంతరం ముందుకు సాగే కృప దయచేయండి. వాక్యం విన్న ప్రతి వారి వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుకూలంగా జీవించే కృప ఇవ్వండి. నీ సన్నిధి మాతో ఉంచి నిజమైన సంతోషంతో మమ్మలను మా కుటుంబాలను ఆనందింపజేసి మీరే మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.